క్రీస్తు ప్రభుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు మనమందరము కూడా సామాన్య 5వ ఆదివారం మనం కొనియాడుతూ ఉన్నాం. ఈ సామాన్య 5వ ఆదివారంలో తల్లి శ్రీసభ ద్వారాగా మనం పొందుకున్నటువంటి బైబిల్ పఠనాలు యెషయా గ్రంథము 58వ అధ్యాయము 7వ వచనం నుంచి 10వ వచనం వరకు, అలాగే పునీత పౌలు గారు కొరింథీ ప్రజలకు రాసినటువంటి 2వ లేఖ 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం వరకు, మరియు సువిశేష భాగాన్ని మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనం నుంచి 16వ వచనం వరకు మనం పొందుకున్నాం. అయితే ఈరోజు ప్రియబిడ్డలారా, మనము ధ్యానం చేయవలసిన విషయం ఏంటంటే, ప్రతి మతానికి 2 డైమెన్షన్స్ ఉన్నాయి. ప్రతి మతానికి కూడా 2 డైమెన్షన్స్ ఉన్నాయి. ఏ విధంగా అంటే, ఒకటేమో ప్రైవేటు, రెండోదేమో పబ్లిక్. అలాగే పర్సనల్ బిలీఫ్ అంటే వ్యక్తిగతమైన విశ్వాసము, మరియు పబ్లిక్ విట్నెసింగ్ అంటే బహిరంగంగా సాక్ష్యం ఇచ్చేటువంటి జీవితం. అలాగే వ్యక్తిగతంగా మనకున్న విశ్వాసం, ఆ ప్రార్థన, మరియు 10 మందికి సాక్ష్యం ఇచ్చేటువంటి జీవితం. ఈ 2 అనేవి తప్పనిసరిగా ఉండాలి. వ్యక్తిగతంగా మనకున్నటువంటి విశ్వాసాన్ని, ప్రార్థనని క్రియల రూపంలో, సాక్ష్యం ఇచ్చే రూపంలో 10 మందికి, సంఘానికి, ప్రపంచానికి తెలిసేలాగా మన పుణ్యవంతమైన జీవితాన్ని అందరికీ సాక్ష్యం ఇచ్చేలాగా చూపించాలి. ఇది 2వది. కాబట్టి మన ప్రార్థనా జీవితం, భగవంతుడి మీద మనకున్నటువంటి విశ్వాసం, అలాగే ఉపవాసము, అలాగే మతములో అనుసరించేటువంటి సాంఖ్యములు, రిచువల్స్, రైట్స్, ఇవన్నీ మన వ్యక్తిగతమైన జీవితానికి సంబంధించినవి. అయితే వీటి యొక్క ఫలాలు, వీటి యొక్క ఫలితాలు సభ్య సమాజానికి, విశ్వాస సంఘానికి తెలియజేసేలాగా, అందరూ కూడా చూసేలాగా సాక్ష్యం ఇచ్చే జీవితం అనేది 2వది. మన వ్యక్తిగతమైన విశ్వాసం ఒక ఎత్తు అయితే, ఆ విశ్వాసం ద్వారాగా మనం జీవించే విధానం, మన నడవడిక, మన ప్రవర్తన, మన పుణ్యకార్యాలు, మన సాక్ష్యం ఇచ్చే జీవితం అనేది ఇది 2వది. ఒకటేమో పర్సనల్ లైఫ్, రెండోదేమో పబ్లిక్ విట్నెసింగ్ లైఫ్. ఈ 2 కూడా మనకు ఉండాలి. ఇందులో ఏది కూడా తక్కువ అవ్వకూడదు అనేది ఈరోజు 3 పట్టణాలు కూడా మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, మనకున్న విశ్వాసం అనేది, ప్రార్థనా తత్వం అనేది, మన నమ్మకము, మన యొక్క ఉపవాసము, ఇవన్నీ కూడా ఎవరికి కనిపించవు. కానీ ఆ కనిపించినటువంటి మన వ్యక్తిగతమైన జీవితాన్ని విసిబుల్గా అందరికీ కనిపించేలాగా సాక్ష్యం రూపంలో మనం జీవించాలి. ఆదర్శవంతమైన జీవితాన్ని జీవించాలి. ఈ 2 విషయాల్ని ఈరోజు 3 పట్టణాలు కూడా మనం గమనిస్తూ ఉన్నాము, ధ్యానిస్తూ ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, ఇదే విషయాన్ని మనం మొదటి పట్టణంలో యెషయా గ్రంథము 58వ అధ్యాయము 7వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం గమనిస్తూ ఉన్నాం. యెషయా ప్రవక్త చాలా చక్కగా చెబుతున్నాడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా. అప్పుడే బాబిలోనియా బానిసత్వం నుంచి ఇశ్రాయేలు ప్రజలు విడుదల పొందుకొని కనాన్ దేశానికి వచ్చారు. గంపెడాశతో వచ్చారు, ఆనందంతో వచ్చారు, సంతోషంతో వచ్చారు. తిరిగి మళ్ళీ మా మాతృభూమికి వెళ్తున్నాం, కనాన్ దేశానికి వెళ్తున్నాం, యెరూషలేము నగరానికి వెళ్తున్నాం అనేటువంటి సంతోషంతో, ఆనందంతో వచ్చారు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా. నగరం నాశనం అయిపోయింది, దేవాలయం నాశనం అయిపోయింది, ప్రహార గోడలు నాశనం అయిపోయినాయి, ఇళ్ళు కూడా నేలమట్టమైపోయాయి. కాలక్రమేణా దేవుని యొక్క కృప వల్ల, దేవుని యొక్క దీవెన వల్ల, ఆయన యొక్క ఆశీర్వాదాల వలన మళ్ళా నగరాన్ని నిర్మించుకున్నారు, దేవాలయం కట్టుకున్నారు, ప్రహరీ గోడలు కట్టుకున్నారు. జీవితాలు బాగున్నాయి, పంటలు బాగా పండుతున్నాయి, ప్రారంభంలో బాగానే ఉన్న వారి జీవితం. కానీ కాలక్రమేణా జరిగే విషయం ఏంటంటే, ఒక ప్రక్రియమో దేవుని భక్తి, విశ్వాసము, ఆరాధన, సాంగ్యములు, అర్పణలు, బళ్ళు అన్నీ కూడా బాగా జరుగుతున్నాయి. ఇంకో ప్రక్కన పేదలను హింసించేటువంటి, పేదలను అణగదొక్కేటువంటి, పేదల భూములు లాక్కునేటువంటి ఒక అధర్మమైనటువంటి కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి. పేదలను అణగదొక్కేస్తూ ఉన్నారు, వితంతులను అణగదొక్కుతూ ఉన్నారు, విదేశీయులు దోచుకుంటూ ఉన్నారు, అన్యాయాలు పెరుగుతున్నాయి, అక్రమాలు పెరుగుతున్నాయి, అగత్యాలు పెరుగుతూ ఉన్నాయి, దోపిడీలు పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా ధనికులందరూ కూడా ఇంకా ధనికులు అవుతూ ఉన్నారు, పేదవాళ్ళందరూ కూడా ఇంకా పేదవారు అవుతున్నారు, అణగదొక్కబడుతున్నారు.
అన్యాయానికి లోనవుతూ ఉన్నారు, అగత్యాలకు లోనవుతూ ఉన్నారు. ముఖ్యంగా విధవరాండ్రు, అలాగే అనాథులు, అలాగే విదేశీయులు, పరదేశులు, ఈ విధంగా బడుగు బలహీన వర్గాల వారందరూ కూడా ఈ విధంగా మతం అనే పేరులో, మతం అనే ముసుగులో అణగదొక్కేస్తూ ఉన్నారు. అది గమనించాడు భగవంతుడు, దేవుడు గమనించాడు. ఈ మతం అనే ముసుగులో ఇటువంటి అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి, అక్రమాలు జరుగుతూ ఉన్నాయి, దోపిడీలు జరుగుతూ ఉన్నాయి. సాంఘిక న్యాయం లేదు, సోషల్ జస్టిస్ లేదు, సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదు, సోషల్ ఈక్వాలిటీ లేదు. సమాజంలో అందరూ కూడా సమానంగా లేరు. పేదవారు ఇంకా పేదవారుగా మారుతూ ఉన్నారు, ధనికులు ఇంకా ధనికులు అవుతూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి ఇన్ఈక్వాలిటీ, అసమానత్వాన్ని దేవుడు గ్రహించి యెషయా ప్రవక్త ద్వారా సందేశం పంపిస్తున్నాడు. ఏమని సందేశం పంపిస్తున్నాడు? ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలారా, ఇదిగో యోధా మతస్థులారా, మత పెద్దలారా, మత నాయకులారా, మీరు ఏ విధంగా ఉండాలంటే మీరు అందరినీ కూడా సమాన దృష్టితో చూడండి. భగవంతుని అందరినీ కూడా సమానంగా దీవించే దేవుడు. ఆయన పట్ల మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఆయన బిడ్డలైనటువంటి విశ్వాసం పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. యోధామతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద మీరు సమానంగా చూడండి. వాళ్ళని అన్యాయానికి ఆకృతులకు మీరు పోకండి. నిజాయితీగా జీవించండి, నిస్వార్థంగా జీవించండి, దాతృత్వం కలిగి జీవించండి, సహృదయతో మీరు జీవించండి. ఆ విధంగా జనరస్గా మీరు జీవించండి, ఉదారంగా మీరు జీవించండి. పేదవాళ్ళ పట్ల, దరిద్రుల పట్ల, దిక్కుముక్కు లేని వారి పట్ల, విధవరాండ్ల పట్ల మీరు చాలా ఉదారంగా జీవించండి అని చెబుతూ యావేపురమంటూ ఉన్నాడు. ఏమని? ఆకలిగా ఉన్నవారికి అన్నం పెట్టండి, మీరు దాహంగా ఉన్నవారికి దాహం తీర్చండి, మంచినీళ్ళు ఇవ్వండి, అలాగే వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇవ్వండి, ఇల్లు లేనిటువంటి వారికి మీరు ఆశ్రయం ఇవ్వండి, అలాగే ఆపదలో ఉన్న వారిని మీరు ఆదుకోండి. మీ బంధువులు నిర్లక్ష్యం చేయబాకండి, మీ చుట్టాలు నిర్లక్ష్యం చేయబాకండి, మీ తోబుట్టువులను, మీ ఇరుగు పొరుగు వారిని నిర్లక్ష్యం చేయబాకండి. మీరు మీ తోటి వారిని కొంచెం పట్టించుకోండి, వారిని ఆదరించండి, వారిని దీవించండి. మీకున్న దాంట్లో కొంత వాళ్ళకి ఇవ్వండి, మీకున్న సంపాదనని వారితో పంచుకోండి. షేర్ యువర్ ప్రాపర్టీ. మీ అన్నాన్ని పంచుకోండి, మీ మంచినీళ్ళు పంచుకోండి, మీ ఇంట్లో ఆశ్రయం ఇవ్వండి, మీ బట్టల వాడికి దానం చేయండి. ఆ విధంగా భగవంతుని మీరు సంతోషపెట్టండి, భగవంతుని మీరు ఆనందపరచండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ ప్రియ సహోదరి సహోదరులారా యెషయా ప్రవక్త మొదటి పట్టణం చెబుతూ ఉన్నాడు. ఒక ప్రక్కనేమో యెరూషలేము దేవాలయంలో పూజలు బాగా జరుగుతున్నాయి, ఆరాధన బాగా జరుగుతున్నాయి, పరిశుభ్రపణ బాగా జరుగుతున్నాయి, మత కర్మలు బాగా జరుగుతున్నాయి, మతాచారాలు బాగా జరుగుతున్నాయి. ఇంకో ప్రక్కేమో పేదవారు అణగతొక్కబడుతున్నారు, అన్యాయానికి ఆకృతులకు లోనవుతూ ఉన్నారు, ఇంకా దారుణమైన స్థితిలోకి వాళ్ళు వెళ్తున్నారు. ఈ రెండు సరికాదు, ఈ రెండు కరెక్ట్గా లేవు, దేవుని దృష్టిలో ఈ రెండు సరిగా లేవు. కాబట్టి మీరు సరి చేసుకోండి అని చెప్పని యెషయా ప్రవక్త ఈనాటి మొదటి పట్టణంలో చక్కగా చెబుతున్నాడు. బిడ్డలారా, సహోదరి సహోదరులు, కాబట్టి ఈ విధంగా పేదవారి పట్ల, దీనుల పట్ల, దరిద్రుల పట్ల, దిక్కుముక్కు లేని వారి పట్ల మీరు జాలి, దయ, కనికరము, ఉదార స్వభావము మీరు కలిగి జీవిస్తే కనుక ఇదిగో దేవుడు మిమ్మల్ని ఈ రీతిగా దీవిస్తాడు. ఏ విధంగా దీవిస్తాడు? దేవుడు తన కృప మీ మీద ఎల్లప్పుడూ కూడా ప్రశంసపడుతూ ఉంది. గాడ్స్ మర్సీ, దేవుని యొక్క కృప అనేది మీ మీద ప్రకాశిస్తూ ఉంది. ఉదయకాలపు సూర్యుని వలె, మిట్ట మధ్యాహ్నపు సూర్యుని వలె మీ మీద ప్రకాశిస్తుంది దేవుని యొక్క కృప. అలాగే దేవుని యొక్క సాన్నిధ్యం అనేది మీతో నడుచుకుంటూ వస్తూ ఉంది. దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క రక్షణ హస్తం అనేది మీ ముందు నడుస్తూ ఉంది. కాబట్టి మీరు చేసే నీతివంతమైన పనులు, ధర్మవంతమైన పనులు, న్యాయంతో కూడుకున్నటువంటి పనులు, మీరు నడిచే దారిలో మీ ముందు నడుస్తూ ఉంది. ఆయన కృప మీ ముందు నడుస్తూ ఉంటుంది. మీరు ఈ విధంగా జీవిస్తే కనుక అని భగవంతుడు ఈరోజు యెషయా ప్రవక్త ద్వారాగా తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి మన నీతి, భగవంతుడు ఆ నీతి ప్రకారంగా మన ముందు నడుస్తూ ఉంటాడు. ఇశ్రాయేలు ప్రజలను పగల మేఘస్తంభంలాగా, రాత్రి అగ్నిస్తంభంలాగా ఏ విధంగా అయితే వాడు నడిపించారో, ఆయన యొక్క సాన్నిధ్యాన్ని వాళ్ళ మధ్యలో ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే ఈరోజు కూడా మనం చేసే నీతివంతమైన పనులు, మంచి కార్యాలు, పేదల పట్ల ఉదారమైనటువంటి స్వభావము, లేని వారితో మనకు ఉన్నదాన్ని పంచుకోవటం వల్ల దేవుడి యొక్క సాన్నిధ్యం అనేది మనతో ఉంటుంది. దేవుని యొక్క కృప అనేది మన మధ్యలో ఉంటుంది. మనం నడిచే దారికి ముందు అది మన దారిని సరళం చేసుకుంటూ వెళుతూ ఉందని చెప్పని ఇక్కడ యెషయా ప్రవక్త మనకు తెలియజేస్తున్నాడు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా,
కాబట్టి ఇక్కడ దేవుని సాన్నిధ్యం అంటే ఆ ప్రభుని యొక్క వెలుగే, ఆ ప్రభుని యొక్క కాంతే మన ముందు నడుస్తూ ఉంటుంది. మనమందరం దేవుని యొక్క మనస్తత్వంతో నింపబడుతూ ఉంటాం. అది ఈరోజు మొదలు పట్టడంలో దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క కాంతి మన మీద ఉంటుందని చెప్పని ఇక్కడ భగవంతుడు అంటూ ఉన్నాడు. కాబట్టి వెలుగు అంటే చదవండి ఒకసారి ద్వితీయోపదేశకాండంలో 15వ అధ్యాయము 7వ వచనం అండి. దేవుని యొక్క కాంతి, దేవుని యొక్క జ్యోతి మన మీద ప్రకాశిస్తూ ఉంది, ఇశ్రాయేలు ప్రజల మీద ప్రకాశిస్తూ ఉంది. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 7వ వచనం అండి. ప్రభువు మీకు ఈయనున్న దేశమునందలి నగరములలో తోటి ఇశ్రాయేలీలలో పేదవాడు ఎవడైనా ఉన్నచో మీరు మీ హృదయములను కఠినము చేసుకొనకుండా ఆ పేదవాడికి మీరు సహాయం చేయండి. అలాగే ఎన్నో వచ్చిన చదవండి. ఉదార బుద్ధితో అతని అక్కర్లు తీర్చండి. ఎట్టి మనోవిచారము లేకుండా మీరు ఉదారమైన బుద్ధితో పేదవానికి సాయం చేయుదురని మీ కార్యములన్నిటినీ కూడా ప్రభువు దీవించును. దేశమున పేదలేమో ఎప్పుడును ఉందురు కనుక పేద సాధులైనటువంటి తోటి ఇశ్రాయేలు ప్రజలకు ఉదార బుద్ధితో సాయం చేయుడని మేము ఆజ్ఞాపించున్నాను. ఇది దేవుని యొక్క మనస్తత్వం పేదల పట్ల, నిర్భాగ్యుల పట్ల, దిక్కుముక్కులేని వారి పట్ల. కాబట్టి మీరు మీకున్నదాన్ని వాళ్ళతో పంచుకోండి మీరు అని ప్రభు అంటున్నారు. అలాగే లేవీకాండము 19వ అధ్యాయము 9-10 వచనాలు చదవండి, మనకి ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. లేవీకాండము 19వ అధ్యాయము 9-10 వచనాలు. లేవీకాండం మీరు పండిన పైరును కోసుకునేటప్పుడు సేకరించినప్పుడు భూమి వరకు కూడా మన కొయ్యబాకండి. మీరు పొలములోని పరిగలను అట్లే వదిలిపెట్టేయండి. మీరు మీ తోటలలో ద్రాక్ష పండ్లను పోయినప్పుడు ఆ రాలిపోయిన పండ్లను మీరు ఏరుటకు మరలా వెళ్ళబాకండి. మీరు పేదలకు పరదేశులకు వారిని వదిలివేయండి. నేను మీ ప్రభుడైనటువంటి దేవుడను. మీరు మోసమును చేయవకండి, అబద్ధములు ఆడవకండి, నా నామమున అసత్య ప్రమాణములను చేయబాకండి. మీరు గమనించండి, ఇక్కడ యాభై ప్రభు చెబుతున్నాడు. ఏమంటారు ఇక్కడ? మీరు పంట కోసుకునేటప్పుడు అది ద్రాక్ష పంట కావచ్చు, అత్తి పంటలు కావచ్చు, అలాగే గోధుమ పంట కావచ్చు, ఏదైనా కానీ మీరు పంట కోసేటప్పుడు రాలిపోయిన పంటలను, రాలిపోయిన ధాన్యములను, రాలిపోయిన కంకుల కోసం మళ్ళీ రెండోసారి వెళ్ళబాకండి. వాటిని వదిలేయండి, ఆ పరిగ కంకులు వదిలేయండి. పేదవారు వాటిని ఏరుకుంటారు, దరిద్రులు ఏరుకుంటారు, దిక్కుముక్కులేని వారు ఏరుకుంటారు, అనాథలు ఏరుకుంటారు, పరదేశులు ఏరుకుంటారు. అది వారికి జీవనాధారం అవుతుంది, అది వారికి జీవనాధారం అవుతుంది. కాబట్టి మీరు వాటిని పేదల కోసం వదిలేయండి అని చెప్పని యాభై ప్రభు చెబుతున్నాడు. అలాగే యెషయా గ్రంథం తీసుకోండి ఒకసారి. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 2వ వచనం చదవండి. బందీలుగా ఉన్న యెరూషలేము పైకి లేచి నిలిచి ఉండుము, నీ మీద దుమ్ము దులుపుకొనుము, బందీలుగానున్న సియోను కుమారి నీ మెడకు చుట్టుకొని ఉన్న బంధములను వదిలించుకోను. కాబట్టి ఇక్కడ ఈ బంధములు అంటే ఏంటంటే డబ్బు మీద ఆశ, ధనం మీద ఆశ, సంపాదన మీద కోరిక, ఎవరికి ప్రవర్తన పంచుకోకుండా ఉండేటువంటి పిసినార్తనం, లోబితనం, నీకున్నదాన్ని ఎవరితో కూడా పంచుకోకుండా ఉండేటువంటి ఈ దరిద్రమైనటువంటి సంఖ్యలని మీరు తెచ్చేసుకోండి. పేదల పట్ల ఉదారంగా ఉండండి, సహాయం చేయండి, ఆదుకోండి, ఆదరించండి, వారి కడుపు నిండా వారికి భోజనం పెట్టండి, వారిని కూడా మీరు ఒక కంట కనిపెట్టుకుని ఉండండి. ఇవే బంధాలంటే. కాబట్టి ఈ బంధాలు తెచ్చేసుకోండి. మీరు డబ్బు పట్ల, ఆస్తి పట్ల, సంపాదన పట్ల మీకు ఉన్నటువంటి ఆ కోరికలన్నీ కూడా తెచ్చేసుకోండి. మీరు
ఉదారంగా ఉండండి. వాళ్ళు కూడా మీ సహోదరులే, వాళ్ళు కూడా మీ తోటి వారే, వాళ్ళు కూడా మీ జనమే, వాళ్ళు కూడా మీ ప్రక్కెట్టోళ్ళే. కాబట్టి వారితో పంచుకోండి భోజనాన్ని, మీకున్నదాన్ని అని యాడే ప్రభు ఇశ్రాయేలు ప్రజలకు అనేక సందర్భాల్లో చెబుతున్నాడు. బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఇదే విషయాన్ని మన మత్తయి సువార్తలో చూస్తూ ఉన్నాం. ఈరోజు పట్టణంలో మత్తయి సువార్త 5వ అధ్యాయము 13, 14, 15, 16 వచనాల్లో మనం ఇదే విషయం మనం చూస్తూ ఉన్నాం. సువిశేష భాగాన్ని పోయిన ఆదివారం కొండ మీద చెప్పిన ప్రసంగం ఇది 2వ భాగం. పోయిన ఆదివారం ఉన్నతమైన కొండపైకి ఎక్కి యేసు ప్రసంగం చెప్పడం మొదలుపెట్టారు. ఆ ప్రసంగంలో మొదటి భాగం ఏంటంటే అష్టభాగ్యాల ప్రసంగం. మరి 2వ భాగం ఏంటంటే ఈరోజు మీరు భూమికి ఉప్పువలె ఉన్నారు, మీరు లోకమునకు వెలుగువని ఉన్నారు, కొండపైన కట్టబడిన పట్టడము మరుగా ఉండచాలదు అనేటువంటి ఈ 4 వచనాల ప్రసంగమే కొండ మీద ప్రసంగంలో 2వ భాగం. మత్తయి గారు చేసే ప్రయత్నం ఏంటంటే అక్కడ మోషే గారిని, ఇక్కడ యేసు ప్రభువుని ఇద్దరిని కూడా సరిపోలుస్తూ ఉన్నాడు. మోషే ప్రవక్త ఏమో సేనాయి కొండ మీద 10 ఆజ్ఞలను అనుగ్రహించి ఇశ్రాయేలు ప్రజలకు ఒక చట్టాన్ని, ఒక దశ నిర్దేశాన్ని మోషే ప్రవక్త ఇచ్చారు కొండ మీద ప్రసంగం ఆనాడు. మరి ఇక్కడ యేసుక్రీస్తు కూడా కొండ మీద అష్టభాగ్యాలు ఇస్తూ ఉన్నాడు, కొండ మీద ప్రసంగం చేస్తూ ఉన్నాడు. కాబట్టి అక్కడ 10 ఆజ్ఞలు, ఇక్కడ అష్టభాగ్యాలు. మోషే ప్రవక్త, యేసుక్రీస్తు వీళ్ళిద్దరు కూడా కొండ మీద దేవుని యొక్క చట్టాన్ని, దేవుని యొక్క విధులను, దేవుని యొక్క విధానాన్ని నేర్పిస్తున్నాడు. ఆనాడు పాత ఇశ్రాయేలీయులకు, ఈనాడు నూతన ఇశ్రాయేలీయులకు వాడు ఇచ్చేటువంటి సందేశం ఇదే, మనకు కూడా ఇచ్చే సందేశం ఇదే. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. అష్టభాగ్యాలేమో కాండక్ట్ మనకు ఉండేది. అష్టభాగ్యాలు అనేవి లోపల మనలో, మన హృదయంలో, మన మనసులో ఉండేటువంటి కాండక్ట్ అది. మరి ఈరోజు ఇచ్చేటువంటి సువిశేషం ఏంటంటే అది క్యారెక్టర్, అది బయటికి కనిపించేది. అష్టభాగ్యాలు ఏమో మన హృదయానికి సంబంధించింది, మన మనసుకు సంబంధించింది, మనలో ఉండేటువంటి విషయం అది కాండక్ట్. మరి ఇక్కడ ఈరోజు చెప్పినటువంటి ఉప్పులాగా ఉండాలి, మీరు వెలుగువలే ఉండాలి అని చెప్పినటువంటి ఈరోజు సువిశేష భాగమేమో అది క్యారెక్టర్, అంటే 10 మందికి కనిపించేటువంటి క్యారెక్టర్ అది. అనగా సాక్ష్యం ఇచ్చే జీవితం, 10 మందికి తెలిసి జీవించే జీవితం, 10 మందికి ఆదర్శవంతంగా జీవించే జీవితం, 10 మంది చూసి నేర్చుకోవాల్సిన జీవితం ఇది. కాబట్టి మొదటిదేమో కాంటాక్ట్, రెండోదేమో క్యారెక్టర్. ఈ 2 కూడా కలిసి నడవాలి. ఈ 2 కూడా ప్రతి విశ్వాసి, ప్రతి సంఘస్థుడు, క్రీస్తు ప్రభువును అనుసరించేటువంటి ప్రతి శిష్యుడు, ప్రతి డిసైపుల్, విశ్వాసులందరూ కూడా అలవర్చుకోవాల్సింది. అష్టభాగ్యాలేమో కాండక్ట్, ఈరోజు సువిశేషమేమో క్యారెక్టర్. ఈ 2 కూడా ఒకదానికి ఒకటి కలిసి కట్టుకుని నడవాలని చెప్పని యేసుప్రభు యొక్క ఉద్దేశము, యేసుప్రభుని ఆలోచన. ప్రియబిడ్డలారా, సహోదరి సోదరులారా, కాబట్టి ఇక్కడ మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనంలో యేసుప్రభు అంటూ ఉన్నారు కదా, ఏమని? మీరు భూమికి ఉప్పు వలె ఉన్నారు. అక్కడ మీరు భూమికి ఉప్పు వలె ఉన్నారు. ఇక్కడ ఉప్పు అనేటువంటి ఈ పదార్థం, ఉప్పు అనే పదార్థం, సాల్ట్ ఆఫ్ ది ఎర్త్. ఉప్పు అనేది ప్రపంచ మానవులందరికీ కూడా చాలా ముఖ్యమైనటువంటి పదార్థం. అది ఇట్స్ వెరీ ఎసెన్షియల్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అది లేకుండా ఆహార పదార్థాలు ఉండవు, అది లేకుండా మనం భుజించేటువంటి ఆహార పదార్థాలు అనేవి ఉండవు అన్నమాట. ఉప్పు తప్పనిసరిగా ప్రతి ఆహార పదార్థంలో మనం వేసుకోవాలి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఎసెన్షియల్ ఫుడ్ ఐటమ్. ఈ ఉప్పు అనేది ప్రతి ఒక్కరు కూడా కావాల్సిన మనుషులందరూ కూడా. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి పదార్థం ఉప్పు. అలాగే క్రీస్తు ప్రభు ఈ ప్రపంచానికి ఎంతో ముఖ్యం, ఆయన శిష్యులు ఈ ప్రపంచానికి ఎంతో ముఖ్యం, ఆయన విశ్వాసులు ఈ ప్రపంచానికి ఎంతో ముఖ్యం, ఆయన బోధకులు ఈ ప్రపంచానికి ఎంతో ముఖ్యం. కాబట్టి క్రీస్తు ప్రభుని అనుసరించేవారు కూడా ఈ ప్రపంచానికి ఎంతో ముఖ్యమైన వాళ్ళు. వాళ్ళ ద్వారాగానే క్రీస్తు భగవంతుడు ప్రపంచం రక్షించాలని చెప్పి ఆశపడుతున్నాడు. వాళ్ళ ద్వారాగానే ఈ లోక ప్రజలందరూ కూడా పరలోక రాజ్యంలో చేర్చుకోవాలని ఆశిస్తూ ఉన్నాడు. వారు చేసే ప్రసంగాల ద్వారాగా, వారు చేసేటువంటి దివ్య సంస్కారాల ద్వారాగా, వాళ్ళు చేసేటువంటి ఆపరేషన్ మరి కార్యాల ద్వారాగా ప్రపంచ ప్రజలందరూ కూడా పరిశుద్ధతను పొందుకోవాలి, పవిత్రతను పొందుకోవాలి, అందరూ పరలోక రాజ్యానికి వెళ్ళాలి. వీళ్ళు చాలా ముఖ్యం. క్రీస్తు ప్రభు తను అనుసరించినటువంటి 12 మంది అపోస్తలులు, వాళ్ళ శిష్యులు, వాళ్ళ అనుసరులు, మనమందరూ కూడా క్రీస్తు ప్రభువుని విశ్వాసం ఉంచే మనమందరం కూడా చాలా ముఖ్యమైన వ్యక్తులం అని గుర్తుంచుకోవాలి మనమందరం కూడా. కాబట్టి ఈ లోకంలో మన పాత్ర, మన బాధ్యత, మన కర్తవ్యం చాలా గొప్పది, చాలా ఉన్నతమైంది అనే విషయాన్ని మనం ఇప్పుడు కూడా మర్చిపోకూడదు. బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మరి ఉప్పు గురించి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మొదటిది ఏంటంటే బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈ ఉప్పు అనేది భద్రపరచడానికి ఉపయోగపడేది. ఉప్పు అనేది ప్రిజర్వేటివ్ ఐటెం,
ఉప్పు అనేది భద్రపరచడానికి ఉపయోగపడేటువంటి ఒక పదార్థం. ఏ విధంగా భద్రపరుస్తూ ఉంది? ఈ ఉప్పు అనేది ఆహార పదార్థాన్ని చక్కగా భద్రపరుస్తుంది. పాడైపోకుండా, క్షీణిపోకుండా, మలినమైపోకుండా, కుళ్ళిపోకుండా వాటిని ఆ పదార్థాన్ని భద్రపరుస్తూ ఉంది. ఆహార పదార్థాన్ని కుళ్ళిపోకుండా చేస్తుంది ఈ ఉప్పు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరు, కాబట్టి ఇక్కడ విశ్వాసులైనటువంటి మనమందరం కూడా, యేసు ప్రభువుకి శిష్యులమైనటువంటి మనమందరం కూడా, క్రీస్తు ప్రభువులో జ్ఞానస్నానం పొందిన మనమందరం కూడా విశ్వాసాన్ని కుళ్ళిపోనివ్వకూడదు, విశ్వాసాన్ని పాడైపోకుండా చూసుకోవాలి, విశ్వాసాన్ని భద్రపరుచుకోవాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి, నీతి కార్యాలను కాపాడుకోవాలి, నైతిక విలువలను కాపాడుకోవాలి, క్రీస్తుక తత్వాన్ని కాపాడుకోవాలి. ఇది మనం చేయవలసింది కూడా అదే. కాబట్టి మన కుటుంబాల మధ్యలో, మన సంఘాల మధ్యలో, మన బిడ్డల మధ్యలో ఆ నీతి కార్యాలు మనం ఎప్పుడు కూడా వెనకబడనివ్వకూడదు, వాటిని మనం అశ్రద్ధ చేయకూడదు, వాటిని భద్రంగా కాపాడుకోవాలి. దేవుని యొక్క నీతిని భద్రంగా కాపాడాలి, దేవుని యొక్క న్యాయమును భద్రంగా కాపాడుకోవాలి, ధర్మమును, చట్టమును, జాలి, దయ, కనికరం ఇవన్నీ కూడా మనం భద్రంగా కాపాడుకోవాలి. మన యొక్క మతపు విలువలు మనం భద్రంగా కాపాడుకోవాలి. మానవ నీతిని, న్యాయమును, ధర్మమును, చట్టమును, ఉదార స్వభావాన్ని మనం భద్రపరుచుకుంటూ ఉండాలి, కాపాడుకుంటూ ఉండాలి. అది మొదటిది ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా. కాబట్టి మరి రెండవది ఏంటంటే ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉప్పు అనేది శుద్ధి చేస్తూ ఉంది. ఇట్ ఈస్ ఏ క్లీనింగ్ ప్రాసెస్ అన్నమాట. ఇది శుద్ధి చేస్తూ, ఉప్పు అనేది శుద్ధి చేస్తూ ఉంది, శుభ్రపరుస్తూ ఉంది, శుభ్రంగా ఉంచుద్ది అన్నమాట ఆ పదార్థాన్ని. కాబట్టి మన మార్కెట్లోంచి ఏ వస్తువు తీసుకొచ్చినా కానీ, అలాగే ఆహార పదార్థాలకు సంబంధించి కూరగాయలు కావచ్చు, అలాగే మాంసాహారాలు కావచ్చు, దేన్నైనా కానీ మనం తినే పదార్థాలని కొనుక్కొచ్చుకున్నప్పుడు, వండుకునే పదార్థాలని కొనుక్కొచ్చినప్పుడు వాటిని మనం ఉప్పుతో శుభ్రంగా చేస్తాం. ద్రాక్షకాయలు కావచ్చు, ఆపిల్కాయలు కావచ్చు, మాంసాహారాలు కావచ్చు, ముందు ఏదైనా కానీ దాన్ని ఉప్పుతో శుభ్రం చేస్తాం. అప్పుడు వాటిపైన ఉన్నటువంటి మలినాలు, మలినాలు మొత్తం కూడా శుభ్రమైపోతాయి, మలినాలు మొత్తం కూడా శుభ్రమైపోతూ ఉంటాయి. కాబట్టి మన మార్కెట్ నుంచి ఏ వస్తువు కొనుక్కొచ్చుకున్నా కానీ ఆహార పదార్థాలని, కూరగాయలని, మాంసాహారాన్ని అది శుద్ధి చేస్తూ ఉంది ఉప్పు అనేది. మలినం మొత్తం కూడా మొత్తాన్ని కూడా శుద్ధి చేస్తుంది అన్నమాట. కాబట్టి ఉప్పు ఏ విధంగా అయితే శుద్ధి చేస్తుందో అలాగే మనం కూడా ఉప్పులాగా శుద్ధి చేసుకోబడాలి. మనం మన పొరుగు వారిని శుద్ధి చేయాలి, మనం మన కుటుంబ సభ్యులను శుద్ధి చేయాలి, మనం మన విలువలను శుద్ధి చేసుకోవాలి, మన ప్రవర్తన శుద్ధి చేసుకోవాలి, మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. ఈ విధంగా ఉప్పు ఏ విధంగా అయితే పదార్థాలు శుద్ధి చేస్తుందో అలాగే మనం కూడా క్రీస్తు ప్రభువునికి అనుసరులముగా, క్రీస్తు ప్రభువునికి విశ్వాసముగా, క్రీస్తు ప్రభువునికి శిష్యులముగా మనమందరం కూడా శుద్ధి చేసుకుంటూ జీవిస్తాలి. మన ఇరుకుపోని వారిని శుద్ధి చేస్తూ ఉండాలా, మన కుటుంబ సభ్యులను శుద్ధి చేస్తూ ఉండాలి, క్లీన్ చేసుకుంటూ ఉండాలి, పరిశుద్ధపరుచుకుంటూ ఉండాలి. మన వ్యవహారాలు, మన కార్యక్రమాలు, మన ఆలోచనలు, మన విధానం, మన కాండక్ట్, మన క్యారెక్టర్, మన మొత్తం శుద్ధి చేసుకుంటూ ఉండాలి. ఆ విధంగా ఉప్పులాగా మనమందరం కూడా వ్యవహరించాలి. శుద్ధి చేసే ప్రక్రియ ఉప్పు చేస్తుంది. కాబట్టి అందుకే యేసుప్రభు అన్నారు, మీరందరూ కూడా భూమికి ఉప్పులాగా ఉన్నారు అంటున్నాడు ఇక్కడ యేసుప్రభు. మరి మూడో పని, ఉప్పు చేసే పని ఏంటంటే ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, రుచినిస్తూ ఉంది ఉప్పు, రుచినిస్తూ ఉంది ఉప్పు. ఇట్ గివ్స్ టేస్ట్ టు ద ఫుడ్ ఇన్ విచ్ ఇట్ ఈస్ మిక్స్డ్. అంటే ఉప్పు ఏ ఆహార పదార్థం అయితే కలియబడుతూ ఉందో, ఏ ఆహార పదార్థం అయితే కలపబడుతూ ఉందో ఆ ఆహార పదార్థానికి ఆ ఉప్పు అనేది స్వీట్నిస్తూ ఉంది, రుచినిస్తూ ఉంది. నిస్సారంగా లేకుండా, రుచి పసి లేనట్టుగా పదార్థం ఉండకుండా ఆ ఆహార పదార్థానికి, ఆ పాత్ర ఉన్నటువంటి ఆహారానికి ఇది రుచినిస్తూ ఉంది. ఇట్ గివ్స్ టేస్ట్, రుచినిస్తూ ఉంది. తినడానికి, సంతోషంగా మనం భుజించడానికి ఇది చక్కనటువంటి ఏర్పాటు చేస్తూ ఉంది. కాబట్టి ఆ ఉప్పులాగా మనం కూడా మన కుటుంబానికి రుచినిచ్చేవారుగా ఉండాలి, మన కుటుంబ సభ్యులకు రుచినిచ్చేవారుగా ఉండాలి, సంఘానికి రుచినిచ్చే విధంగా ఉండాలి, శ్రీసభ రుచినిచ్చే విధంగా ఉండాలి. అంటే మన జీవన విధానం అనేది షుడ్ గివ్ టు ద మీనింగ్ టు ద పీపుల్. అంటే మన జీవన విధానం అనేది మనకి విలువనిచ్చే విధంగా ఉండాలా, అర్థాన్ని పరమాత్మని ఇచ్చే విధంగా ఉండాలా. మనకు, మన కుటుంబానికి, మనం జీవించే సంఘానికి, మనం జీవించే సమాజానికి, యావత్ కథోలిక శ్రీసభకి మన జీవితం అనేది ఒక అర్థాన్ని పరమాత్మని ఇచ్చేలాగా ఉండాలి, తోటి వారికి రుచినిచ్చే విధంగా ఉండాలి,
తోటి వారికి రుచినిచ్చే విధంగా ఉండాలి. అదే ఒక మీనింగ్ఫుల్ లైఫ్ అంటే, అర్థవంతమైన జీవితం అంటే అదే. కాబట్టి ఇది మూడవది ప్రియబిడ్డలారా, సహోదరి సోదర, ఉప్పు వల్ల వచ్చే లాభాలు ఏంటంటే అది భద్రపరుస్తుంది, అది శుద్ధి చేస్తుంది, అది రుచినిస్తూ ఉంది, అది కలిసిపోతుంది. నాలుగవది అంటే అర్థం ఏంటి? ఏ ఆహార పదార్థంలో అయితే ఈ ఉప్పును కలుపుతామో అది కరిగిపోతూ ఉంటుంది, అందులో ఒకటైపోతూ ఉంది. ఇట్ బికమ్స్ వన్ విత్ ద ఫుడ్ ఐటమ్ ఇన్ విచ్ ఇట్ ఈస్ మిక్స్డ్. కాబట్టి ఏ ఆహార పదార్థాలు అయితే ఆ ఉప్పును వేస్తూ ఉన్నామో ఆ ఆహార పదార్థంలో అది కలిసిపోతూ ఉంది. అలాగే మనం కూడా సంఘంలో కలిసిపోవాలా, సమాజంలో కలిసిపోవాలా, విశ్వాస సంఘంలో కలిసిపోవాలా. భేదాభిప్రాయాలు ఉండకూడదు, తారతమ్యాలు ఉండకూడదు, ఎక్కువ తక్కువ ఉండకూడదు, గొప్పవాళ్ళు తక్కువ జాతి అని ఉండకూడదు. అందరిలో కూడా మనం కలిసిపోవాలి. వి బికమ్ వన్ విత్ ఎవ్రీ వన్. కాబట్టి ఆ కమ్యూనిటీలో, ఆ సమాజంలో వీ బెస్ట్ బి మింగిలింగ్, వీ మస్ట్ బి మిక్సింగ్, కలిసిపోతూ ఉండాలి ఉప్పులాగా. ఆ విధంగా అందరూ కూడా ఐకమత్యంగా జీవించాలనే విషయాన్ని ఇక్కడ యేసుక్రీస్తు చెబుతున్నారు ప్రియబిడ్డలారా, సహోదరి సోదరా. అలాగే 14 వచనానికి వచ్చేస్తున్నాం. 14 వచనానికి వచ్చేస్తున్నాం. ఏమంటారు ఇక్కడ యేసుక్రీస్తు 14 వచనంలో? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండపైన కట్టబడిన పట్టణము మరుగై ఉండజాలం. ఇంటనున్న వారికి అందరికీ వెలుగునిచ్చుటకై దీపం వెలిగించి దీపపు స్తంభం పైన ఉంచెదరు గాని కొంచెము క్రింద గాని మంచము కింద గాని ఉంచరు కదా. ప్రజలు మీ సత్కార్యములను చూసి పరలోకమందున్న మీ తండ్రిని సన్నిధించుటకు మీ వెలుగును వారి ఎదుట ప్రకాశింపని ఉండు. ఇది ఈరోజు సువిశేషంలో భాగం. కాబట్టి ఇక్కడ ఉప్పు అనేది తన యొక్క క్యారెక్టర్ని కోల్పోకూడదు. ఉప్పు తన గొప్పదనాన్ని కోల్పోయినట్లయితే అది ఎందుకు పనికిరాదు. కాబట్టి ఇక్కడ గొప్పతనం అంటే ప్రియబిడ్డలారా, క్రీస్తు తత్వం అది, క్రీస్తు మనస్తత్వం అది, క్రీస్తు వ్యక్తిత్వం, క్రీస్తు కాండక్ట్, క్రీస్తు క్యారెక్టర్, క్రీస్తు విట్నెసింగ్ లైఫ్, అది గొప్పతనం అంటే. దాన్ని మనం కోల్పోతే కనుక మనం ఎందుకు పనికిరాదు. అది ఎందుకు పనికిరాదు, ప్రజల చేత తొక్కబడటానికి అది పనికొస్తుంది. కాబట్టి మన గొప్పతనాన్ని మనం కోల్పోకూడదు, మన సారవంతమైన జీవితాన్ని కోల్పోకూడదు. క్రీస్తు మనస్తత్వం ప్రకారం జీవించాలి, క్రీస్తు తత్వం ప్రకారం జీవించాలి, క్రీస్తు కాండక్ట్, క్రీస్తు క్యారెక్టర్, క్రీస్తు హృదయం ప్రకారంగా మనం జీవించే అప్పుడు మన జీవితం అనేది ఒక విలువైనదిగా, ప్రశస్తమైనదిగా, అర్థాన్ని పరమార్థాన్ని ఇచ్చే విధంగా మనం జీవించగలుగుతూ ఉంటాం. అది ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి మన జీవితం మన విలువైన జీవితంగా తయారవ్వాలి. మరియు రెండవది అంటే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఉప్పు మానవ జీవితానికి ఎంతో ఉపయోగమైంది. అది లేకుండా మానవ జీవితం అనేది, మానవ మనుగడ అనేది కొనసాగదు చాలా వరకు. మరి రెండోది ఏంటి? లోకమునకు వెలుగై ఉన్నారు. వెలుగు కూడా మన జీవితానికి చాలా ముఖ్యం. మన ఇంట్లో వెలుగు ఉంటుంది, మన గ్రామంలో వెలుగు ఉంటుంది, మన వీధుల్లో వెలుగులు ఉంటుంది, మనం ఎక్కడికి వెళ్తే అక్కడ వెలుగులు ఉంటాయి. అందుకని కీర్తనకారుడు అన్నాడు, దేవా నీ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు అంటున్నాడు. కాబట్టి వెలుగు, దీపము అనేది చాలా ముఖ్యం మానవ జీవితాలకి, ప్రియ సహోదరి సోదరు. కాబట్టి వెలుగు చాలా ముఖ్యమైనది, అది చాలా విలువైనటువంటి వెలుగు అది. అలాగే చీకటిని పారద్రోవటానికి వెలుగు మనకు ఉండాలి, అంధకారాన్ని పోగొట్టడానికి వెలుగు మనకు ఉండాలి. అలాగే దారి చూపించడానికి మనకు వెలుగు కావాలి, అజ్ఞానాన్ని పోగొట్టడానికి మనకు వెలుగు కావాలి. ఇక్కడ వెలుగు అంటే భగవంతుడు. ద లైట్ ఈస్ గాడ్, గాడ్ ఈజ్ లైట్. కాబట్టి ఇక్కడ వెలుగు అంటే భగవంతుడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం 4-5 వచనాలు చూస్తున్నాం. దేవుడి లోకానికి ఒక వెలుగు వలె వచ్చాడు ఆయన. క్రీస్తు భగవంతుడు ఒక వెలుగు వలె పుట్టాడు ఆయన. కాబట్టి వెలుగు అంటే భగవంతుడు. ఆ భగవంతుడు మనల్ని వెలిగించాలి, ఆ భగవంతుడు మనలో వెలుగు వలె ప్రకాశించాలి, వెలుగు వలె ప్రకాశించాలి. అదే యేసుక్రీస్తు అంటున్నాడు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరు. కాబట్టి మనకందరికి కూడా వెలుగు అవసరం, మనకందరికి కూడా క్రీస్తు ప్రభు అవసరం, మనకందరికి కూడా దేవుని వాక్కు మనకు అవసరం. ఆ వాక్కి మనకు వెలుగుగా ఇస్తుంది. ఆ వెలుగును మన పరిమంతో పంచుకోవాలి. కాబట్టి క్రైస్తవులందరూ కూడా ఒక వెలుగుచున్నటువంటి దీపంలాగా, ఒక వెలుగుచున్నటువంటి క్రొవ్వొత్తిలాగా, వెలుగుచున్నటువంటి కాగడలాగా క్రైస్తవ ప్రజలందరూ కూడా, విశ్వాసులందరూ కూడా, దేవుని యొక్క శిష్యులందరూ కూడా, దేవుని నమ్ముకున్న వారందరూ కూడా అలా వెలుగుచూ ఉంటే కనుక ఈ ప్రపంచం అంతా కూడా వెలుగుమయం అవుతుంది.
కాబట్టి అందరూ కూడా ఒక దీపంలాగా వెలగాలి, అందరూ కూడా ఒక దీపంలాగా వెలగాలి అనేది యేసుప్రభునికి ఆలోచన, యేసుప్రభునికి ఉద్దేశం. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి వెలుగులాగా మనం ఉండాలి. ఆ వెలుగు అంటే, ఆ క్రీస్తు ప్రభువుకి వెలుగు అంటే మనం చేయవలసింది ఏంటంటే క్రీస్తు ప్రభువునికి ప్రేమ, జాలి, దయ, కనికరం, నీతివంతమైన పనులు, న్యాయంతో కూడుకున్న పనులు, ఉదారంతో కూడుకున్న పనులు, ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటే కనుక ఈ ప్రపంచమంతా కూడా మనము వెలుగునిచ్చిన వాళ్ళం అవుతాం. ఈ ప్రపంచమంతా కూడా మనము వెలుగునిచ్చిన వాళ్ళం అవుతాం. ప్రతిదీ కూడా తాను కోల్పోయి తను కరిగించుకుని తాను నశింప చేసుకుని లోకానికి వెలుగునిస్తూ ఉంది, ఇంటికి వెలుగునిస్తూ ఉంది, గ్రామానికి వెలుగునిస్తూ ఉంది, శ్రీసభ వెలుగునిస్తూ ఉంది. కాబట్టి మనము కూడా వెలుగును అనుసరించి జీవించాలి. క్రీస్తు ప్రభు ఆ వెలుగు కాబట్టి ఆ క్రీస్తు ప్రభు యొక్క వెలుగును మనం కూడా పొందుకుని మనం వెలుగులు నడవాలి, ఇతరులు కూడా వెలుగులు నడిపించాలి. మనం యేసు ప్రభు యొక్క కాంతి ఇతరులకు అందించాలి. ఆ కాంతి అంటే మనం చూపించమైనటువంటి నీతివంతమైన పనులు, ఉదారత్వం మనకు ఉండాలి, జనరాసిటీ మనకు ఉండాలి, షేరింగ్ ఉండాలి, ఇతరులతో పంచుకునే గుణం మనకు ఉండాలి, జాలి, దయ, కనికరం కలిగి జీవించాలి. అదే క్రీస్తు భగవంతుడు మనకు చెబుతున్నాడు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, సోషల్ జస్టిస్ ఉండాలి, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి, పంచుకునే స్వభావం అనేది మనకు తప్పనిసరిగా ఉండాలని చెప్పని యేసు బ్రహ్మ నుంచి కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు కొరింథీ పౌలు గారు కొరింథీలకు రాసినటువంటి లేఖలో చక్కగా చెప్తున్న పౌలు గారు, ఇదిగో కొరింథీ ప్రజలారా, నేను మీ ఎద్దకు వచ్చినప్పుడు నేను ఎప్పుడు కూడా చాలా ఫ్లవరింగ్ లాంగ్వేజ్ నేనేమి వాడలా. ఒక గొప్పగా చదువుకున్నటువంటి ఆ గొప్ప భాషా ప్రావీణ్యాన్ని మీకు చెప్పలా. ప్రసంగాలు చెప్పేటప్పుడు, వాక్య పరిచయం చేసేటప్పుడు మీ అందరికీ కూడా ఒక సాధారణమైనటువంటి మీకు అందుబాటులో మీరు అర్థం చేసుకునేటువంటి భాషలో నేను మీతో మాట్లాడాను. కాబట్టి నా వాక్య పరిచర్య అనేది చాలా సాదాసీదాగా ఉంది. నా భాషా ప్రావీణ్యం అనేది మీ ముందు చెప్పన, గ్రీకులు మాట్లాడినట్లా, రోబీలు మాట్లాడినట్టుగా నేను భాషా ప్రావీణ్యాన్ని మీ ముందు చూపించలేదు. నేను చాలా సాదాసీదాగా నా భాష నేను చక్కగా సింపుల్గా మీకు అర్థమయ్యే రీతిలో భాష చెప్పాను. నా ఉద్దేశం ఏంటంటే నేను క్రీస్తు ప్రభువు యొక్క వ్యక్తిత్వాన్ని నేను మీకు బోధించాలి, క్రీస్తు ప్రభువు యొక్క వెలుగులో మిమ్మల్ని నడిపించాలి. ఏంటా వెలుగు? అది క్రీస్తు భగవంతుడు మనందరి కోసం కూడా శ్రమలు పడ్డాడు, వేదన పొందారు, అవమానాలు పొందారు, శిలువ మీద మరణించాడు ఆయన, మరలా ఉత్తరమయ్యాడు ఆయన. ఇదే నేను మీకు బోధించేటువంటి బోధన అని ఈరోజు 2వ పాఠంలో పరిశుద్ధ పౌలు గారు లేఖలో చెప్తున్నారు కొరింథీ ప్రజలకి. కాబట్టి ఇప్పుడు బిడ్డలారా, సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువు యొక్క వెలుగు అనేది మనలో ఉండాలి, క్రీస్తు ప్రభువు యొక్క మనస్తత్వం అనేది మనలో ఉండాలి, క్రీస్తు ప్రభువు యొక్క కాండక్ట్, క్రీస్తు ప్రభువు యొక్క క్యారెక్టర్, క్రీస్తు ప్రభువు యొక్క విట్నెసింగ్ లైఫ్, సాక్ష్యమిచ్చే జీవితాన్ని మనం జీవించాలి. అంటే ఇక్కడ 10 మందికి తెలిసేలాగా మన పుణ్య కార్యాలు ఉండాల్సిందే. ఒక ప్రక్క యేసు ప్రభు ఏమంటారంటే నీ కుడి చేతితో చేసేది నీ ఎడమ చేతికి చేయకూడదు చేయమంటాడు. మరి ఇంకో 2 ప్రక్క ఏమంటారు? నీ దీపాన్ని వెలిగించి దీపపు స్తంభం మీద పెట్టాలి అంటాడు యేసు. అంటే ఏంటి? మనం చేసే మంచి కార్యాలు, మనం చేసే పుణ్య కార్యాలు, మనం ఇచ్చినటువంటి సాక్ష్యం ఇచ్చే జీవితాన్ని 10 మందికి తెలుసుకోవాలి, 10 మంది గమనించాలి. వాళ్ళు ఆ విధంగా మనం చేసే మంచి పనులు చూసి వాళ్ళు కూడా ప్రేరితులై, వాళ్ళు కూడా ప్రేషితులై ఇంకా ఎంతోమందికి చాలా చక్కనైన జీవితాన్ని, ఉదారంతో జీవితాన్ని, సహృదయంతో మానవ సేవ చేస్తూ ఉంటారు, మానవులకు సహాయం చేస్తూ ఉంటారు. అది యేసు ప్రభువునికి ఉద్దేశం. మీరు అలా ఉండండి. మంచం కింద కానీ కొంచెం కింద కానీ పెట్టాలని చెప్పని యేసు ప్రభువు అన్నాడు. అంటే ఏంటి? మనం ఒక దీపంలాగా వెలగాలి, 10 మందికి వెలుగునిచ్చేలాగా ఉండాలి. ఆ వెలుగు మన కోసం మాత్రమే కాకుండా ఇతరులకు కూడా ఉండాలి. అంటే ఏంటి? వ్యక్తిగతంగా మన జీవితం వెలుగు ఉండాలి, అది పర్సనల్ లైఫ్. రెండవదిగా పబ్లిక్ విట్నెసింగ్ లైఫ్ కూడా ఉండాలి. 10 మందికి ఆ వెలుగుని పంచుకోవాలి మనం. ఇది పబ్లిక్ లైఫ్, పబ్లిక్ విట్నెసింగ్ లైఫ్. ఒకటేమో పర్సనల్ బిలీఫ్, రెండోదేమో పబ్లిక్ విట్నెసింగ్ లైఫ్. ఈ 2 మన జీవితంలో ఉండాలి అనేది యేసు ప్రభువు చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ కొండ మీద కట్టబడిన పట్టణం అంటే ఆనాడు యేసు ప్రభువు యొక్క ప్రసంగాన్ని వినేటువంటి ఆ ప్రజలందరూ కూడా ఏమర్థం చేసుకున్నారంటే కొండ మీద కట్టబడిన పట్టణం. అది గల్లియ పర్వతం కావచ్చు, అది యెరూషలేము పర్వతం కావచ్చు. ఈ 2 పర్వతాలు కూడా ఎత్తైన పర్వతాలు. అలాగే యెరూషలేము నగరం కూడా ఒక పెద్ద కొండ మీద కట్టబడిన పట్టణం అది. కాబట్టి ఆ యెరూషలేము నగరం అనేది దీవించబడిన నగరం, అది దేవుడు ఎన్నిక చేసుకున్న నగరం, అది పవిత్రమైన నగరం. ఆ నగరం అనేది ప్రపంచం మొత్తానికి కూడా ఒక ఆదర్శవంతంగా ఉండాలి, ప్రపంచం మొత్తానికి కూడా ఒక సాక్షి ఇచ్చేలాగా ఉండాలి. అలాగే మనం కూడా ఒక ఎత్తైన పర్వతంలాగా ఉండాలి.
వెలుగుచున్న కొవ్వొత్తులాగా ఉండాలి, వెలుగుచున్నటువంటి దీపాలాగా ఉండాలి. 10 మందికి వెలుగునివ్వాలి, 10 మందికి మనం జీవితాన్ని ఇవ్వాలి, 10 మందికి అర్థాన్ని పరమార్థాన్ని ఇవ్వాలి, 10 మంది జీవితాన్ని వెలిగించాలి. అదే క్రీస్తు ప్రభువు ఈరోజు మన నుంచి కోరుకుంటున్నాడు. అక్కడ యావే ప్రభు, ఇక్కడ యేసుక్రీస్తు, పరిశుద్ధ పౌలు గారు మన నుంచి కోరుకునేది అదే. మనకున్న దాన్ని ఇతరులతో పంచుకోవాలి. దేవుడు మనకి ఇచ్చిందే కాబట్టి మనం ఇతరులకి సహృదయంగా పంచిపెట్టాలి. అదే భగవంతుడు కోరుకుంటున్నాడు. అలాగే ప్రథమ క్రైస్తవులు కూడా అదే పని చేశారు. ప్రథమ క్రైస్తవులు కూడా ఆ పని చేశారు. వారికి ఉన్నదంతా తీసుకొచ్చేసి అపోస్తుల చేతులు పెడితే అపోస్తులు అందరికి కూడా వారి అవసరతలు బట్టి అందరూ కూడా కలిసికట్టుగా భుజించేవారు, కలిసికట్టుగా జీవించేవారు, కలిసికట్టుగా ప్రార్థన చేసుకునేవాళ్ళు, కలిసికట్టుగా రొట్టె విరిచేవాళ్ళు, కలిసికట్టుగా దేవుడి స్తుతులు పాడేవారు. అదే ప్రథమ క్రైస్తవ సంఘం మనకి ఇచ్చిన ఆదర్శవంతమైన జీవితం. అలాగే మనం కూడా జీవిద్దాం అని భగవంతునికి మాట ఇద్దాం. మన కుటుంబాలు బాగుంటాయి, మన సంఘస్థులు బాగుంటారు, మన విశ్వకతులు బాగుంటుంది, మన తోటివారు బాగుంటారు. అందరూ సమానంగా జీవిస్తాం. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాకుండా మనం అందరం సమానంగా దేవుని బిడ్డలుగా, దేవుని కుమారులుగా, కుమార్తెలుగా సమానమైనటువంటి ప్లాట్ఫామ్ మీద జీవిస్తూ ఉంటాం. అదే భగవంతుడు ఈ రోజున కోరుకుంటాం. తలవంచడం కళ్ళు పోసుకోండి, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వర, దయగల మా తండ్రి, ప్రేమగల ప్రభా, నీ పరిశుద్ధనామనికి వందనములు, స్తుతులు, స్తోత్రం. మా తండ్రి, ఈరోజు మాకు చక్కటి సందేశాలు అందించే ప్రభా, మేమందరం కూడా మీ ప్రేమను పొందటానికి నోచుకున్న బిడ్డలైన ప్రభా, మేమందరం కూడా మీరు సృష్టించిన బిడ్డలే ప్రభా. మా అందరికీ తండ్రి మీరే ప్రభా. మమ్మల్ని దీవిస్తున్నారు, మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు ప్రభా. మేమందరం కూడా చాలా సందర్భాల్లో పేదవారిని పట్టించుకోకుండా, దరిద్రులను పట్టించుకోకుండా, దిక్కుముక్కులను వారిని పట్టించుకోకుండా, అనాథులను, వితంతువులను, పరదేశులను పట్టించుకోకుండా మేము ఇష్టానుసారంగా జీవిస్తున్నాం ప్రభా. మమ్మల్ని నచ్చని మమ్మల్ని క్షమించండి దేవా. మేమందరం కూడా మాకున్నటువంటి సమృద్ధిని మాకన్నా పేదవారిగా, మాకున్న దరిద్రులుగా, మాకన్నా దిక్కుమొక్కు లేని వారిగా ఉన్న వారితో పంచుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. మేము ఎల్లప్పుడూ కూడా మా తోటి వారిని కూడా మా సొంత సహోదరిని భావించి వారిని కూడా ఆదరించి ఆశ్రమించేలాగా దీవించండి. మీ కృపలో మమ్మల్ని బలపరచండి మా ప్రభువా. ఈ వాక్య ప్రసంగం ద్వారాగా ఎంతోమంది మేలు పొందుకునేలాగా దీవించండి దేవా. ఈ ప్రసంగాన్ని వింటూ ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా దీవించి ఆశీర్వదించండి. వారికి దీవులు దయచేయండి. వారికి ఉన్నటువంటి అవసరతలు మీరు తోడుగా ఉండండి. ఎంతోమంది ప్రభువా సంతానం కోసం ప్రార్థన చేయమని ఉన్నారు, ఎంతోమంది ప్రభువా ఉద్యోగాల కోసం ప్రార్థన చేయమని అడుగుతున్నారు, ఎంతోమంది ప్రభువా ఆరోగ్యం కోసం ప్రార్థన చేయమని అడుగుతున్నారు, ఎంతోమంది నా తండ్రి అప్పుల సమస్యల నుంచి ప్రభువా లేవనెత్తమని ప్రార్థన చేయమని కోరుతూ ఉన్నారు. అందరినీ దీవించి ఆశీర్వదించండి. ఎంతోమంది ప్రభువా కుటుంబంలో సమస్యలు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి, మనస్పర్ధలు ఉన్నాయి, అవి తొలగిపోయేలాగా ప్రశాంతత కోసం, శాంతి సమాధానం కోసం ప్రార్థన చేయమని స్వామి అని చెప్పని ప్రార్థన అవసరం కోరుకుంటున్నారు. అందరిని జీవించండి, అందరిని ఆశీర్వదించండి. మేమందరూ కూడా మీకు సాక్ష్యం ఇచ్చే జీవితాన్ని జీవించే భాగ్యాన్ని ఇచ్చామని మా ప్రభుని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము తండ్రి. ఆమేన్.